భారతదేశంలో కోట్లాది మంది ఎల్ఐసి పాలసీదారులు తమ కష్టార్జితంతో ఎదిగిన ఎల్ఐసిని అదానీ కష్టాల నుండి గట్టెక్కించడానికి ఎల్ఐసిలోని 32,000 కోట్ల రూపాయల ప్రజల సొమ్మును అదానీ గ్రూపులకు మళ్లించడం, కేటాయించడం మోదీ సర్కార్ ఆ రకంగా ఎల్ఐసిపై ఒత్తిడి తీసుకురావడాన్ని సిపిఐ జిల్లా పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని, ప్రధాని ఎల్ఐసికి మళ్లించిన 32,000 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని తిరిగి ఎల్ఐసికి జమ చేసేలా చర్యలు తీసుకోవాలని, అందుకోసం ప్రజానీకం పోరాటాలకు సిద్ధపడాలని సిపిఐ జిల్లా కార్యదర్శి ఒక ప్రకటనలో తెలిపారు. అదానీపై లంచం, మోసం ఆరోపణలపై అమెరికాలో కేసులు నమోదు చేసిందని, అమెరికా, యూరోపియన్ బ్యాంకులు అదానీకి రుణాలు ఇవ్వడానికి ససేమిరా అనడంతో దిక్కుతోచని స్థితిలో అదానీ గ్రూపులు అప్పులు చెల్లించలేని స్థితిలో దివాలా తీసిన అపర కోటీశ్వరుడు. ప్రపంచ బిలియనీర్ అయిన అదానీని ఆదుకోవడం కోసం ఎల్ఐసిపై ఒత్తిడి తెచ్చి అదానీ గ్రూప్ సంస్థలకు 32,000 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని మళ్లించడం జరిగిందని, అదానీ పోర్టుకు 5,000 కోట్ల బాండ్లను ఎల్ఐసి కొనుగోలు చేసిందని, ఇది ఎక్కడ నిర్ణయించారని ఆయన ప్రశ్నించారు. దీన్ని తీవ్రంగా సిపిఐ వ్యతిరేకిస్తోందని, దీనికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటాలు సాధించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన అన్నారు. అంతర్జాతీయంగా బ్యాంకులు అదానీ సంస్థలకు అప్పులు ఇవ్వడానికి నిరాకరిస్తుంటే, అదానీ కంపెనీలన్నీ డొల్ల కంపెనీలని, అదానీ చేసే వ్యాపారాలు మొత్తం మోసపూరితమని ప్రపంచం కోడై కూస్తుంటే, మన దేశ ప్రధాని మాత్రం గుజరాత్ ప్రాంతం వాడని ప్రాణ స్నేహితులని, యావత్ దేశ సంపదను దోచిపెట్టడానికి తీవ్ర ప్రయత్నం చేస్తున్నారని, గతంలోనూ ప్రస్తుత విద్యారంగాన్ని, రైల్వేలను, ఎయిర్పోర్ట్లను, పోర్టులను, బిఎస్ఎన్ఎల్ను దివాళా తీయించి అంబానీ అదానీలకు అప్పచెప్పి ఎందుకు తీవ్ర ప్రయత్నం చేస్తున్నారని, అందులో భాగంగా మన రాష్ట్రంలో విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని సైతం అదానీకి అప్పచెప్పడానికి ప్రయత్నం చేస్తుంటే, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ కానీ పల్లెత్తి మాట మాట్లాడకపోవడం ఆశ్చర్యానికి గురి చేస్తుందని, కూటమి నేతల అభిప్రాయాలు చెప్పాలని, ఎల్ఐసిని కాపాడాలని, ఎల్ఐసి నుండి 32,000 కోట్లు మళ్లించడానికి తిరిగి ఎల్ఐసిలో జమ చేసేలా పెద్ద ఎత్తున పోరాటాలకు సన్నద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈరోజు భారతదేశ వ్యాప్తంగా ప్రజలందరూ కలిసి ఎల్ఐసి సంస్థల్లో ఎల్ఐసి పాలసీలు మొత్తం కూడా పెట్టుబడి పెట్టి, ఎల్ఐసి పాలసీలు ప్రజలు స్వచ్ఛందంగా ప్రభుత్వంలో ఉండేటువంటి ఎల్ఐసి నమ్మకం కాబట్టి దానిపైన ఎల్ఐసి కట్టుకోవడం జరుగుతూ ఉంది. ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా హుందాతనంతో ఉండాల్సినటువంటి నరేంద్ర మోడీ గారు ఈవేళ రాష్ట్రంలో, దేశంలో ఉన్నటువంటి ఎల్ఐసి ప్రజలందరూ కలిసి కట్టుకున్నటువంటి, పేదలు కట్టుకున్నటువంటి ఎల్ఐసి సంస్థ నుండి ఈవేళ 32,000 కోట్ల రూపాయలు అదానీ గ్రూపుల్లో, సంస్థల్లోకి మార్చడం, ట్రాన్స్ఫర్ చేయడం అంటే ఏమైనా అదానీకి, అంబానీకి, లేకపోతే గుజరాత్లో ఉన్నటువంటి కేవలం 4-5 మంది సంబంధించినటువంటి పెట్టుబడిదారులు పోగు చేసినటువంటి డబ్బులు అని చెప్పేసి మేము సిపిఐ అడుగుతా ఉన్నాం. ఈ అదానీ, అంబానీ ప్రవేశపెట్టి తీసుకున్నటువంటి డబ్బుల్ని తక్షణమే ఎల్ఐసి గ్రూపుల్లో, ఎల్ఐసిలో సంస్థలోకి చేర్చాలి. వీరికి అనుమతి ఎట్లా ఇస్తారని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఈవేళ దేశంలో, రాష్ట్రంలో ఎక్కడైనా ప్రమాదశాతంలో లేదా ఇంకోటో పార్టీ కార్యకర్తలకు సంబంధించిన అంశంపైన కూడా ఇలాంటి ప్రభుత్వ సంస్థలన్నీ కూడా తీసి ప్రైవేటు వాళ్ళు దానాదత్తం చేయడం సరైన పద్ధతి కాదు అని చెప్పేసి మేము సిపిఐగా చెప్తా ఉన్నాం. అదేవిధంగా ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన రాజకీయ పార్టీకి వాళ్ళ కేడర్ ఏదైనా ఇబ్బంది అయినప్పుడు, కేడరు ప్రమాదశాతం కావచ్చు, లేకపోతే వాళ్ళు ఇండివిజువల్గా వాళ్ళ పార్టీ మెంబర్షిప్ పెట్టినటువంటి సభ్యులు ఎవరన్నా చనిపోతే, కేడర్ పార్టీ సభ్యులు, వాళ్ళ పార్టీ సభ్యత్వం ఉన్నటువంటి వ్యక్తులు ఎవరన్నా చనిపోతే దానికి సంబంధించిన వాళ్ళ సొంత డబ్బులు వాళ్ళ పార్టీ నిధి నుండి ఇవ్వాలి. ప్రభుత్వం డబ్బులు తీసుకుపోయి వాళ్ళు పంచడం అనేది సరైన పద్ధతి కాదు. పంచడాన్ని మేము వ్యతిరేకం కాదు, పంచడాన్ని స్వాగతిస్తాము. అయితే మీ సొంత డబ్బుల్లో, మీ పార్టీకి సంబంధించిన నిధుల్లో వాడండి. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి సంబంధించిన డబ్బులు తీసి వాళ్ళకు మేము 5 లక్షలు ఒక కుటుంబానికి ఇచ్చినామని చెప్పేసి ప్రకటించడం సరైన పద్ధతి కాదని చెప్పేసి చెప్తా ఉన్నాం. ఈ పద్ధతిలో బిఎస్ఎన్ఎల్ సంస్థల్లో ఉన్నటువంటి అన్నీ కూడా ప్రైవేటీకరణ చేయడంతో ఈవేళ బిఎస్ఎన్ఎల్ లాస్ చూపిస్తూ ఉన్నారు. ఈవేళ రైల్వేలో ఉండేటువంటి సంస్థ అన్నీ కూడా ప్రైవేటీకరణ చేయడంతో 2047 లోపల రైల్వే టోటల్గా ప్రైవేటీకరణ చేసేటువంటి పరిస్థితి వస్తూ ఉంది. ఇప్పటికే ఎయిర్పోర్ట్కు సంబంధించినటువంటి అనేకమైనటువంటి ఎయిర్పోర్ట్లు అదానీకి, అంబానీకి అప్పచెప్తా ఉన్నారు. ఎలక్ట్రిసిటీకి సంబంధించినటువంటి సంస్థలన్నీ కూడా ఇవాళ ప్రైవేటీకరణ చేసి
వాళ్ళకు ఎలక్ట్రిసిటీలో లాస్ వచ్చిందని చెప్పేసి చూపించి వాళ్ళు కూడా ఈవేళ ఆ కంపెనీలన్నీ కూడా ఆదాని కంపెనీలకు, అంబానీ కంపెనీలకు, సత్యసాయి వాళ్ళకు అప్పచెప్తా ఉన్నారు. ఈవేళ రాష్ట్రంలో ఉన్నటువంటి ట్రాన్స్ఫరాలు మొత్తం కూడా లక్షల ట్రాన్స్ఫరాలు మొత్తం కూడా తీసుకెళ్ళి ఆదాని ద్వారాగా, ఆదాని కంపెనీ ద్వారాగా సబ్ లీజ్ తీసుకుని సత్యసాయి వాళ్ళు లీజ్ తీసుకొని ఈవేళ ప్రజల్ని మోసం చేసిన పరిస్థితి వస్తూ ఉంది. అందులో భాగమే వేల కోట్ల రూపాయల ఆదాయంలో ఉన్నటువంటి ఎల్ఐసీలు కూడా, ఎల్ఐసిలో ప్రజల డబ్బులు తీసుకెళ్లి ఆదాని గ్రూపుల్లోకి 32,000 కోట్ల రూపాయలు దారి మళ్లించారంటే ఈ నరేంద్ర మోడీ, అమిత్ షా, బీజేపీ ప్రభుత్వం, ఆర్ఎస్ఎస్ ఏ పద్ధతిలో ప్రజలపైన భారం మోపి కుట్ర పొందుతా ఉందో అర్థమవుతా ఉంది. దీన్ని ప్రజానికం మొత్తం కూడా తిరుగుబాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈవేళ 32,000 కోట్లు తిరిగి వాళ్ళకు ఆ ఆదాని గ్రూపుల్లోకి ఆదానికి అప్పచెప్పడంతో ఈవేళ ఎల్ఐసి కట్టినంతా బొంబేలు ఎత్తిపోతా ఉన్నారు. ఎల్ఐసి లాస్లో పడిపోతుంది, మన డబ్బులు ఏమవుతుందేమో అనేటువంటి వాతావరణం వస్తుంది. రాబోయేటువంటి రోజులు ఎల్ఐసిలో సంవత్సరానికి పోకుండా కట్టేటువంటి వాళ్ళు కూడా భయాందోళనకు గురై కట్టేటువంటి డబ్బులు మొత్తం కూడా ఆపేస్తారు. అప్పుడు ఎల్ఐసి లాస్ చూపిస్తారు. ఎల్ఐసి సంస్థలన్నీ కూడా మళ్ళా తీసుకుపోయి ఆదాని గ్రూప్కు, అంబానీ గ్రూప్కు వాళ్ళకు అప్పచెప్పేటువంటి పరిగెట్టుకొని కేవలం గుజరాత్లో ఉండేటువంటి ఒక 4 ప్రైవేటు సంబంధించినటువంటి పెట్టుబడిదారులకు ఈ దేశంలో ఉన్నటువంటి సంస్థలన్నీ కూడా అప్పచెప్పడాన్ని సిపిఐ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ప్రజలు, ప్రజానికం, కార్మిక వర్గం అందరూ కూడా దీనిపై తిరుగుబాటు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వం పైన హెచ్చరిక తెలియజేస్తా ఉన్నాం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్షంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, ఈ రాష్ట్రంలో అధికారంలో చేయగలిగినటువంటి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కూడా నోరు తెరిచి ఈ ఎల్ఐసి డబ్బులు పోకుండా ఉండడానికి అన్ని రాజకీయ పార్టీలు ఒక ప్రభుత్వానికి నివేదిక అందజేయాలని చెప్పేసి సిపిఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం.